సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ బాలికలు ధైర్యంగా ఉండాలి. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గల ఎస్సీ బాలికల వసతి గృహం జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు భద్రత, మహిళా రక్షణ చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జిల్లా పోలీస్ శాఖ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళల భద్రతకు మరింత రక్షణ కల్పిస్తుందని, విద్యార్థినులు ఒకరి పట్ల ఒకరు సత్ప్రవర్తనతో కలిగి కలిసిమెలిసి ఉండాలని సూచించారు. చదువుల పట్ల శ్రద్ధ వహించి పోటీతత్వంతో చదువుకోవాలని, తల్లిదండ్రులకు విద్యాలయానికి మంచి పేరు తేవాలని ఆశించారు. సైబర్ మోసాలు, యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల గురించి వివరించి వీటిని నిర్మూలనలో విద్యార్థినులు ప్రధాన భూమిక పోషించాలని, టెక్నాలజీని అభివృద్ధి కొరకు వాడాలి అని తెలియజేశారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే సూర్యాపేట షీ టీమ్ ఫోన్ నంబర్ 871226860556కి సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమం నందు ఎస్ఐలు ఏడుకొండలు పిసి రమేష్, హాస్టల్ వార్డెన్ వాణిజ్యోష్ణ ఉన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? చైల్డ్ అంటారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? చైల్డ్ అంటారు. 18 సంవత్సరాలు దాటి 19వ సంవత్సరం ఒక రోజు పడ్డ ఏమంటారు? వాళ్ళని మేజర్స్ అంటారు. అంటే ఈ 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు చైల్డ్ అనే వాళ్ళంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏదైనా కన్సెంట్ ఇస్తే అది కన్సెంట్ కాదు. అంటే వాళ్ళు ఏమన్నా మైనర్ అమ్మాయిలు ఎవరైనా అబ్బాయి ఒకవేళ మీరు ప్రపోజ్ చేసినా, మీకు కూడా వెళ్ళి ఉండి వాళ్ళకి మళ్ళీ దానికి మీరు రిప్లై ఇచ్చినా కూడా ఏదైతే మీరు ఆ కన్సెంట్ ఇస్తారో ఆ కన్సెంట్ అనేది వాల్యుబుల్ కాదు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మీరు ఇచ్చే కన్సెంట్ కానీ మీరు ఇచ్చే బిల్లింగ్ కానీ అది బిల్లింగ్ కాదు అనేది తెలుసుకోవాలి. ఒకవేళ అతని దగ్గరికి వాళ్ళను తీసుకొని వెళ్ళినట్లయితే, బయటలో తీసుకెళ్ళినా మామూలుగా తీసుకొని ఏమైతే అది కిడ్నాప్ అవుతుంది. ఇంకేదైనా వేరే రకంగా ఏదైనా ఉన్నా కూడా రేపు పెద్ద రేప్ కేసులు అన్ని జరుగుతాం. ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ తెలిసినాక కూడా పోక్సో చట్టం ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాల ఉన్న వాళ్ళని చైల్డ్ అంటారు. ఈ విషయం మనకు తెలుసు కూడా అక్కడక్కడ ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఇచ్చే బిల్డింగ్ అనేది అది నాట్ ఎట్ ఆల్ ఏ బిల్డింగ్, అది బిల్డింగ్ కాదు, అది ఎవరు కన్సిడర్ చేయబడదు. ఇది మీకు తెలిసి ఉండాలా. ఒకవేళ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 19 వచ్చినప్పుడు అప్పుడు మీరు మేజర్స్గా పరిగణింపబడదు.